హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల ఇది 9థ్, 10థ్ రోజు వీడియో కలిపి ఉంటుంది. తర్వాత నేనైతే ఊరికి దర్గా వీడియో పెట్టాను గదా! ఆ తర్వాత రోజైతే ఫ్రైడే రోజైతే మేము ఒక టెంపుల్ దగ్గర వెళ్ళాము. నైట్‌కు వెళ్ళాము నిద్ర చేద్దామనేసి. నేనెప్పుడు వెళ్ళలేదు. మా ఊరికి దగ్గరలోనే ఉంది ఆ టెంపుల్ గానీ నేనైతే ఎప్పుడు ఎళ్ళలేదు. ఇది ఫస్ట్ టైమ్ ఆ టెంపుల్‌కి వెళ్ళడము. ఎందుకో ఆ రోజైతే అమావాస్య ఉంది. సరేలే అనుకోకుండా ఎళ్ళాము. నిద్ర చేద్దాంలే అనేసి నైట్‌కైతే వెళ్ళాము. నేను, మా పాప, బాబు తర్వాత అమ్మ, వదిన అయితే వెళ్ళాము. నైట్‌కు టెంపుల్ దగ్గర నిద్ర చేసి బాక్స్ పెట్టుకొనైతే వెళ్ళాము. వెళ్ళంగానే మేమైతే 8కో ఏమో బయలుదేరాము. మాకొక 10 కిలోమీటర్సే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. మేమైతే నైట్‌కైతే వెళ్ళి అక్కడ భోజనం నైట్ డిన్నర్ చేసేసి తర్వాత మార్నింగ్ 4:00కి లేసి మళ్ళీ స్నానాలు అది చేసుకొని దేవుని దర్శనం చేసుకొని మళ్ళా 7 వరకే మా ఊరికైతే వచ్చేసాము. ఎందుకంటే ఆ రోజు మేము మళ్ళీ హైదరాబాద్‌కి రావాలనేసి మార్నింగే 4:00 లేసి స్నానాలు చేసుకొని అయితే అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్‌కి రావడానికి లేట్ అయితదనేసి వచ్చేసాము. ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా చిన్ననాటి జ్ఞాపకాలు కొన్నున్నాయి. అందుకే అది స్కిప్ చేయకుండా చూసేయండి. నా చిన్ననాటి జ్ఞాపకాలంటే స్కూలు జ్ఞాపకాలు ఈ వీడియోలో ఉన్నాయి. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ టెంపుల్ అయితే బయట ఇలా ఉంది. చాలా బావుంది. అరే! నేను ఇంత దగ్గరలో ఉంది ఎప్పుడు రాలేదే అనుకున్నాను. ఆ టెంపుల్‌కి ఎళ్ళంగానే ఇంత దగ్గర ఇంత మంచి టెంపుల్ పెట్టుకొని నేనెందుకు ఎప్పుడు రాలేదు అనుకున్నాను. మనం ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడే ఎళ్ళాలి దేవుని దగ్గరికి. అంత దగ్గరలో ఉన్నా గూడా నేను ఇన్నేండ్లు వచ్చినాయి నాకైతే 46 ఇయర్స్. నేను ఎప్పుడూ ఆ టెంపుల్‌కి ఎళ్ళలేదు. అంత దగ్గరలో ఉన్న టెంపుల్ మా ఊరికి. అందుకే ఆ రోజు అనుకోకుండా అనుకోనైతే వెళ్ళాము. ఎళ్ళాలి అనుకోలేదు. కాకపోతే అనుకోని టక్కున ఎళ్ళిపోయాము. చ్ చాలా చాలా బావుంది. ఆ టెంపుల్ వచ్చేసి జనాలు ఉండడానికి, ఇక్కడైతే నిద్రలు చేయడానికైతే చాలామందొస్తారు. పెళ్ళిళ్ళు గూడా జరుగుతాయంట. చాలా పెద్దగా ఉంది టెంపుల్ గూడా. ఆంజనేయుని టెంపుల్ ఇక్కడొచ్చేసి ఆంజనేయునికైతే సెండూరం ఉండదంట ఇక్కడ. ఎందుకంటే పొలంలో దొరికాడంట ఆంజనేయుడొచ్చేసి. ఎవరికో కలలో ఉండి నాకు సెండూరం పెట్టొద్దు అని ఆయన ఆజ్ఞాపించాడంట. అందుకే అక్కడ సెండూరం అయితే లేదు. హనుమాన్‌కి మామూలుగానే ఉంటుంది. అందుకే ఇక మేమైతే ఇది మార్నింగు 10థ్ రోజు మార్నింగు సాటర్డే మేము ఫ్రైడే నైట్‌కెళ్ళాము. ఇది సాటర్డే మార్నింగ్ 4:00 లేసైతే స్నానాలు అన్నీ అయిపోయాయి. అప్పటికే ఎందుకంటే మళ్ళీ జనాలందరూ లేస్తే మళ్ళీ కొంచెం లేట్ అయితది. ఆ ట్యాప్‌లో అయితే చాలా నీట్‌గా ఉంది. అక్కడొచ్చేసి చాలా చాలా నీట్‌గా ఉంది. ఎక్కడ చెత్త చెదారము అనేదే లేదు. అంత పెద్ద టెంపుల్ గదా! చాలా జనాలొస్తున్నారు. నైట్ గూడా చాలామంది నిద్ర జేయడానికొచ్చారు. కాకపోతే అసలు చెత్త అలాంటిదేం లేదు. ట్యాప్‌ల దగ్గర గూడా భలే నీట్‌గా ఉంది స్నానాలు అవి చేయడానికైతే. మార్నింగ్ అయితే అక్కడ మంగళోళ్ళు వాయిద్యాలు వాయించడానికైతే వచ్చి కూర్చున్నారు టెంపుల్ తెరవక ముందే వాళ్ళు. ఇగ తర్వాత మేము స్నానాలు అవి చేశాకే అప్పుడప్పుడే ఇగ అన్నీ నీట్‌గా అవి జేస్తున్నారు. మేమైతే ఇగ మొక్కుకొని వచ్చేసాము. లేట్ అయితదనేసి పూజ వరకైతే ఉండలేదు. పూజ అయితే ఆ రోజు సాటర్డే గాబట్టి అభిషేకాలు అవి ఉంటాయంట. లేట్ అయిపోతదంట. సరే ఇక్కడే మాకు అంత లేట్ అయితే మళ్ళీ హైదరాబాద్‌కెళ్ళడానికి చాలా లేట్ అయితదనేసి మేమైతే మొక్కుకొనైతే వచ్చేసాము. మా ఊరికి మీకొక ఇందులో వేరే గుడుంది. ఇంకొకటి గుడుంది. కోయిల్ సాగర్ అని జెప్తాను గదా! మా ఊరికి దగ్గరలో కోయిల్ సాగర్ ఉంటుంది గదా! ఈ వీడియోలో మీరు జూడొచ్చు కోయిల్ సాగర్ గూడా. కోయిల్ సాగర్ నుండే వెళ్ళాలి. ఆ టెంపుల్‌కొచ్చేసి మాకు కోయిల్ సాగరు 3 కిలోమీటర్లుంటది. మా ఊరికొచ్చేసి ఆ సాగరు ఎప్పుడు జెప్తా ఉంటాను గదా! వాటరు చుట్టూ మా ఊరు చుట్టూ పచ్చదనము, వాటరు అనేసి వాగు గూడా జూయిస్తా ఉంటా చాలా వీడియోలల్లా నేను అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడల్లా. ఆ వాటరు, ఆ వాగు అన్నీ కోయిల్ సాగర్ నుంచే వస్తాయి. ఇప్పుడు జూసేయండి కోయిల్ సాగర్. నేనైతే బయటికి కిందికి దిగి తీయలేదు. కార్‌లో నుండే తీశాను సాగర్ మొత్తము.
తర్వాత మా బాబయితే పైకి నేనెక్కలేను. అప్పట్లో చాలా ఎక్కేవాళ్ళము. మస్తుగా ఎళ్ళేవాళ్ళము. వాటర్ ఇప్పినప్పుడు చూడాలి షట్టర్‌లో తీసినప్పుడు చాలా చాలా బావుంటదిక్కడ. జాతరలాగుంటది. చాలా దూరం నుంచి వచ్చి చూడ్డానికైతే వస్తారు సాగర్ చూడ్డానికి వాటర్ వదిలినప్పుడు. ఇప్పుడైతే వాటర్ ఏం లేవు. మొత్తం ఎండిపోయి ఉంది బయటి సైడయితే. అక్కడ వాటరయితే చాలానే ఉన్నాయి. ఇక్కడైతే లేవు. ఎప్పుడూ ఉండేది గానీ, ఈసారయితే కొన్ని కొన్ని పారేది. ఈసారి వాటర్ లేవు. జూరాల వాటర్ గూడా ఇక్కడ వదులుతా ఉంటారు కోయిల్ సాగర్‌కి. జూరాలకి ఎక్కువైనప్పుడు కోయిల్ సాగర్‌కి వదులుతా ఉంటారు. ఇది మొత్తం వాటర్ ఎప్పుడూ వాటర్‌గానే ఉంటుండే గానీ, ఈసారి వాటర్‌గా అయితే లేవు. ఎండిపోయి ఉంది. ఇది ఫస్ట్ టైం నేను ఇలా ఎండిపోయి చూడడము సాగరు. బయటి సైడయితే. వాటర్ వదిలినప్పుడైతే ఫిష్‌లు కాల్చిచ్చేవాళ్ళు. అక్కడ అన్నీ హోటల్స్ అవి భలే ఉంటది వర్షాకాలంలో ఇక్కడ. మేము చిన్నప్పుడైతే బాగానే ఎళ్ళేవాళ్ళము. ఇప్పుడు గూడా మేమెప్పుడన్నా ఎళ్ళినప్పుడు షట్టర్లు ఓపెన్ జేశారంటే ఎళ్లి చూసొస్తా ఉంటాము. ఇదే మొత్తం కోయిల్ సాగర్. ఇక్కడ చాలా మెట్లు ఎక్కాలి. నేను ఇంగ అంత మార్నింగ్ టైమ్‌లో ఎక్కలేననేసి మా బాబుని అడిగితే, మా బాబయితే మొత్తం పైకెళ్ళైతే తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ రోడ్డుకు ఎళ్ళాలి. మా ఊరికెళ్ళాలంటే ఇటు సైడు వెళ్ళాలి. మొత్తం గుట్టలు, వాటరే ఉంటాయని జెప్పాను గదా! మా ఊరు చుట్టుపక్కల పచ్చదనము, వాటరే ఎక్కువ. ఇదేనండి మన కోయిల్ సాగర్ వాటరు. ఈసారి కొన్ని తక్కువ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఫుల్‌గా ఉండి కొన్ని కొన్ని బయటికొస్తా ఉంటాయి ఎప్పుడు. ఇదే నేను వాగు బస్సులో ఎళ్తుంటే చూపిస్తాను గదా! ఇక్కడ నుండే ఆ వాగులోకి వస్తాయి వర్షాకాలము. ఇక్కడ ఒక సిప్ గూడా ఉంటుంది. అది ఎప్పుడు వాటర్‌లో ఉంటుంది. మరి ఫిష్‌ల వాళ్ళకో ఏమో తెలియదు గానీ, మనుషులైతే ఎవరు ఎక్కరు. తర్వాతొచ్చేసి మేమైతే ఇగ ఊరికైతే 7 వరకే ఊర్లోకైతే వచ్చేసాము. దగ్గర గదా! ఇగ చూడండి మొత్తం వాటరే ఉంటాయి ఎప్పుడు. వర్షాకాలంలో అయితే ఇంకా రోడ్డుకు దగ్గరలోనే ఉంటాయి. బస్సులే రోడ్డుకు దగ్గర వాటరు. ఒక సైడు గుట్ట, ఒక సైడు వాటరు. మేము స్కూలుకెళ్ళేటప్పుడైతే భలే కష్టం ఉండేదండి. బస్సు లేకపోయేది. వాటరు మళ్ళీ ఇట్లా ఎళ్ళాలంటే ఎంత కష్టంగుంటది గదా! కాకపోతే మేమైతే మాకు అక్కడ మేము చదువుకున్న ఊర్లో గూడా మాకు ఇల్లు ఉండేదండి. కాకపోతే మేమే ఉండేవాళ్ళం గాదు. నడిచిపోయే వాళ్ళని జూస్తే మాకు చాలా సరదా అనిపిచ్చేది. అందుకే మేమైతే అక్కడ ఉండేవాళ్ళం గాము బాబాయ్ వాళ్ళ ఇంట్ల. మేము గూడా డైలీ అప్ అండ్ డౌన్ జేసేవాళ్ళము. మాకదే సరదాగా అనిపిచ్చేది. అందుకే మేమైతే అక్కడ బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే ఉండలేకపోయేవాళ్ళము. ఎందుకంటే ఊర్లో ఒకలాగుంటుంది. అక్కడ ఒకలాగుంటుంది గదా! అందుకే మేమైతే రోజు స్కూల్‌కి అప్ అండ్ డౌనే చేసేవాళ్ళము. మాకక్కడ గూడా ఇల్లు ఉండేది. అక్కడ పొలం ఉండేది. అన్నీ ఉండేది. తర్వాత ఇక్కడ మార్నింగ్ బస్ అయితే వచ్చింది మాకు. అప్పుడు ఎంతెంత బస్సులు లేవో మా ఊరికొచ్చేసి మేమైతే మళ్ళీ వదిన చపాతీ ఏదో కర్రీ చేస్తే తిని అయితే బయలుదేరాము ఇంగ హైదరాబాద్‌కి. అమ్మ గూడా మాతో పాటు మహబూబ్‌నగర్ వరకు వచ్చింది. టాబ్లెట్స్ అయిపోయావి. తెచ్చుకుంటాననేసి మాతో పాటు వచ్చింది. మళ్ళీ అమ్మకు టాబ్లెట్స్ ఇప్పించి మళ్ళీ బస్ స్టాండ్‌లో దింపి అయితే మేము హైదరాబాద్‌కైతే బయలుదేరాము. ఇక్కడ మా ఊరికి అప్పట్లో అయితే ఎంతెంత బస్సులు లేవో అంతంత ఇప్పుడు టైంకి బస్సులుంటాయి మా ఊర్లోకి అయితే. అప్పుడెంత లేవో ఇప్పుడు అన్ని బస్సులుంటాయి. అంత వెహికల్స్, ఆటోలు గానీ అవి చాలానే ఉంటాయి ఇప్పుడు. నా చిన్ననాటి జ్ఞాపకాలని మా ఇల్లు అదేనండి. బ్లూ కలర్ గేటు. ఇప్పుడైతే అమ్మేశారు బాబాయ్ వాళ్ళు. మహబూబ్‌నగర్‌లో సెటిల్ అయిపోయారు. అందుకే ఇక్కడైతే అమ్మేశారు. ఇదేమో హాస్పిటల్, పెద్ద హాస్పిటలు. అప్పట్లో చిన్నగా ఉండేది. ఇప్పుడు పెద్దగా కట్టారు. అప్పుడు చిన్నగా ఉండేది. ఇదే మా ఊరు హాస్పిటలు. గవర్నమెంట్ హాస్పిటలు. అప్పుడు బస్ స్టాండ్ అయితే ఇక్కడే దీని పక్కలే బస్ స్టాండ్ ఉండేది. అప్పుడంతా ఇక్కడనే ఉండేది. ఇప్పుడేమో మొత్తం అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఊర్లోకి బస్సులు అవి అయితే రావు. ఇదే నా చిన్ననాటి జ్ఞాపకాలు. ఎందుకంటే ఒక్కసారిగా నాకైతే
భలే ఇది అనిపించింది. స్కూల్‌కు ఎళ్తున్నాం. ఎందుకంటే మా బాబుకు, పాపకు చెప్తా ఉన్నానన్నట్టు. మేము ఇలా వచ్చేవాళ్ళము, అలా వచ్చేవాళ్ళము అనేసి చెప్తా ఉంటే మా బాబే ఉండి, "మమ్మీ స్కూల్ చూస్తావా మీది?" అంటే అక్కడనేమో భీంపట్మమ్మ గుట్ట ఉంటది. ఇక్కడ పీర్ల పండుగ ఇది పాత పోలీస్ స్టేషన్. భీంపట్మమ్మ పీర్ల పండుగప్పుడు చాలా ఫేమస్ ఇక్కడ గుట్ట పైన. కాకపోతే ఇప్పుడు ఎక్కలేను నేను. ఆ గుట్ట గూడా ఎక్కలేను. అటు పోలీస్ స్టేషను అక్కడ భీంపట్మమ్మ గుట్టకు వెళ్ళాలి. ఇటు మా స్కూల్‌కు దారి ఇది. ఇటు ప్రైమరీ స్కూల్ అది వచ్చేసి. అప్పుడు ఇదేనండి ఇక్కడ ఒక చింత చెట్టు ఉండేది పెద్దది. ఇప్పుడైతే చింత చెట్టు కొట్టేసారేమో. రాగి చెట్టు ఉంది. చింత చెట్టు అయితే లేదు. ఇదే మా స్కూలు. అప్పట్లో ఇది 6th క్లాసు బి సెక్షన్ ఉండేది బయట. ఒక్కసారిగా మనము చిన్ననాటి జ్ఞాపకాలంటే ఒక స్కూలు మనము ఏ స్కూల్‌లో చదువుకున్నామో ఆ స్కూల్‌కెళ్ళి చూడండి మీరు గూడా ఒక్కసారిగా ఎలా అనిపిస్తదో. ఇదేమో 10th క్లాసు ఏ సెక్షన్ ఉండేది. ఇది బి సెక్షన్ ఉండేది. ఇప్పుడేమో హాస్టల్ ఉంది. నేను అసలు ఏం పడిపోయిందేమో అనుకున్నాను. కాకపోతే అక్కడికే ఇదేమో ఎయిత్ క్లాస్ ఉండే. ఎయిత్ ఏ సెక్షన్, బి సెక్షన్‌కి కలిసి కంబైన్డ్‌గా ఉండేది. పెద్ద హాల్ ఇది. ఎయిత్ క్లాసు మేమున్నప్పుడైతే. ఇక్కడంతా పార్కులాగా చెట్లు అవన్నీ ఉండే. అవన్నీ తీసేసి ఇప్పుడు సిమెంట్ జేశారు. పిల్లలైతే ఆ హాస్టల్ పిల్లలు చదువుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ అవ్వలేదు. వాళ్ళైతే మేడం, మేడం అనేసి పిల్లలే నిజంగా అండి నాకు తెలియదు అక్కడ హాస్టల్ ఉందని. చాలా ఏండ్లయింది ఎళ్ళక. హాస్టల్ ఉందని తెలిసి ఉంటే నేను వాళ్ళకేమన్నా తీసుకెళ్ళేదాన్ని. చాక్లెట్లు, బిస్కెట్స్ ఇంకేమన్నా తీసుకెళ్ళేదాన్ని. కాకపోతే పడిపోయి ఉండొచ్చు అనుకున్నాను నేను. కాకపోతే హాస్టలు ఉందని నాకొక్క మాట గూడా తెలియదు. ఉంటే నేను వాళ్ళకేమన్నా తీసుకెళ్ళేదాన్ని పిల్లలకు. నాకక్కడ ఎళ్ళంగానే అయ్యో అనిపిచ్చింది వాళ్ళని జూసి. వాళ్ళు మాట్లాడడం, పిల్లలు పలకరించడము అట్లా నాకు భలే ఇదనిపిచ్చింది. అయ్యో! నాకు తెలిస్తే ఏమన్నా తెచ్చి ఇచ్చేదాన్ని గదా అనిపిచ్చింది నాకైతే. ఇక్కడ 9th క్లాస్ ఉండేది. ఏ సెక్షన్, బి సెక్షన్ పక్క పక్కలే ఉంది. 9th క్లాస్. ఇప్పుడైతే వంటలు జేస్తున్నారు అక్కడ. అక్కడ టిఫిన్‌కు ఏదో రైస్ చేశారు. ఏదో బగారా రైస్ లాగా రైస్ చేసి సాంబారో ఏదో పెట్టారు. పిల్లలైతే తినండి మేడం అని అడిగారు నన్ను. వద్దులేరా అని జెప్పాను. చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలైతే నేనెళ్ళినప్పుడైతే మేడం, మేడం అనేసి. అంటే ఏంటి మేడం ఇట్లా అంటే, ఇది నేను చదువుకున్న స్కూల్ రా అని జెప్పాను వాళ్ళకు. వాళ్ళు గూడా చాలా హ్యాపీ అయ్యారు పిల్లలైతే. ఇక్కడ వాళ్ళు రైస్ తినే టైము టిఫిన్ మేడం మాకిప్పుడు టిఫిన్ టైము. టిఫిన్ జేసి స్కూల్‌కెళ్ళాలి మేడం అంటే, ఇప్పుడు కొత్తది అయింది పక్కలనే కొత్త స్కూల్ అయింది. ఇదేమో హాస్టల్ జేసేశారు. కాకపోతే ఎప్పుడో ఒకసారి మళ్ళెళ్తా వాళ్ళకేమన్నా తీసుకొని చూడండి పిల్లలైతే ఎంత హ్యాపీగా మాట్లాడుతుండ్రో, ఎంత అన్నీ అడుగుతున్నారు. మేడం అక్కడేముంది, ఇక్కడేముంది మీ చిన్నప్పుడు అనేసి చెప్తా ఉన్నా వాళ్ళకు. అక్కడ అదుంది, ఇక్కడ ఇదుంది, ఇక్కడ ఈ క్లాస్ ఉంది, అక్కడ ఆ క్లాస్ ఉంది, ఇక్కడ పార్క్ ఉండేది. ఇప్పుడు ఇలా మొత్తం పార్క్ తీసేస్తే ఏం బాగాలేదు. అప్పుడైతే చాలా బాగుంది మేమున్నప్పుడు పార్క్ లాగా. చెట్లు ఉండేది, పార్క్ లాగా ఉండేది. ఎప్పుడూ ఆ ట్యాప్‌లో వాటర్ వచ్చేది. అని చెప్తా ఉంటే వాళ్ళు కూడా చాలా సంతోషపడుకుంటా వాళ్ళు చూడండి పిల్లలు ఎలా చేస్తున్నారో. నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళకు చాలా సంతోషం వేసింది. నేను అన్నీ చూపిస్తా ఉన్నా వాళ్ళకైతే. అప్పుడైతే మేడమ్స్ ఎవరు లేరు అక్కడ. వంట వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి మాత్రం మేడం ఉందంట. వార్డెనో ఎవరో. ఇదేమో 6th క్లాస్ ఉండేది ఏ సెక్షన్. కానీ అప్పుడే చాలా బాగుంది. చెట్లు అవన్నీ భలే ఉంది. ఇప్పుడైతే ఆ చెట్లన్నీ తీసేశారు కాబట్టి ఏమంతా మంచిగా అనిపియలేదు స్కూలు నాకు. ఇక్కడ మేడం గూడా అడుగుతా ఉంది. చెప్తా ఉన్నా. నాది 92లో 10th అయిపోయిందమ్మా ఇక్కడ అనేసి చెప్తా ఉన్నాను. అమ్మాయి గూడా భలే సంతోషపడింది. అవునా మేడం అనేసి. ఉండండి మేడం అది టిఫిన్ అయితుంది. ఫోటో దిగుదామంటే లేదురా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు అన్న వాళ్ళు. అందుకే వెళ్తాను. మళ్ళీ ఎప్పుడన్నా వస్తానులే నేను. మీకేమన్నా తీసుకొని వస్తాను. మీరున్నట్టు ఇక్కడ హాస్టల్ ఉన్నట్టు తెలీదురా నాకు అని చెప్పాను వాళ్ళకు. ఇక్కడైతే మేమున్నప్పుడైతే వాటర్ ఎప్పుడూ వచ్చేది ట్యాప్‌లో. చాలా బాగా అనిపించేది.
ఎప్పుడు దుంకేది వాటర్ అయితే. ఇప్పుడు అయితే ఎండిపోయి ఉంది వాటర్ హౌస్. ఇదేనండి మా చిన్ననాటి జ్ఞాపకాలు. ఒక్కసారిగా వెళ్ళేసరికి నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది. మా బాబుకైతే థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఎందుకంటే తీసుకెళ్ళాడు. నేను అడగక ముందే మా బాబు ఇట్లా చెప్తా ఉంటే మా బాబు అయితే తీసుకెళ్తాను మమ్మీ చూస్తావా అంటే సరేలేరా తీసుకెళ్ళు అని చెప్తే తీసుకెళ్ళాడు. నేను అడగకుండానే మా బాబు వెళ్ళి సంతోషపెట్టాడు. ఆ రోజైతే చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన స్కూల్‌కి నేను మళ్ళీ ఎళ్లి చూడడము, అవన్నీ చూడడం, తిరగడం చాలా బాగా అనిపించింది. ఇవేమో ఇప్పుడైతే కొత్తగా కట్టిన స్కూలు. అప్పుడంతా అది గ్రౌండ్ ఉండేది. ఇప్పుడేమో అక్కడ సైడ్‌కు కొత్తగా స్కూల్ కట్టిండ్రు. ఇది పాతగా అయిపోయిందనేసి చాలా గ్రౌండే ఉంటుంది. ఇది బయట ఇలా ఉంటుంది. అప్పుడు కాంపౌండ్ వాల్ అయితే ఏం లేదు. బయటైతే మా పాత స్కూల్ అయితే ఈ విధంగా ఉంటుంది. పిల్లలు బయటికొచ్చి పంపించారు. అప్పుడైతే ఆడ బయట పీటీ సార్ కూర్చునేదండి. కొంచెం లేట్‌గా పోయినా కూడా కొట్టేదాకా ఇడవకపోయేది సార్ అయితే. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉండేది కదా! పిల్లలొస్తున్నారు. ఇటు వాష్‌రూమ్‌లోకి వెళ్ళడానికి ఇటు దారి ఉంటుండే. ఇక నేనైతే ఇంగా రావాలి కదా! ఉండలేము కదా! ఎంత జ్ఞాపకాలొచ్చినా కూడా ఇంక నేనైతే వచ్చేసాము మళ్ళీ. ఇదేనండి మేము చదువుకున్న ఊరు మొత్తం. ఇది పోస్ట్ ఆఫీస్ అక్కడ. ఇదే మళ్ళీ గేటు మాది. అక్కడ బ్యాంకు, మండలం ఉండేది మా ఇంటి పక్కనే. ఇప్పుడేమో అన్నీ అటే వెళ్ళిపోయాయి దూరంగా, ఊరికి దూరంగా అటే సిటీలాగా అయిపోయింది. ఇదేనండి. ఇది మేము చదువుకున్న ఊరు. కాకపోతే మాకు కూడా అక్కడ అన్నీ ఉండేది. ఇల్లు ఉండేది, పొలం ఉండేది. మా ఊర్లో ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండేది. ఇది వెంకటయ్య జ్యువెలరీ షాప్. మేమన్నీ అక్కడే చేయించేవాళ్ళము. మా పాప పెళ్ళికి గానీ మేము చిన్నప్పటి నుంచి అక్కడే చేపించుకునే వాళ్ళము జ్యువెలరీ. ఇప్పుడు కూడా అక్కడే చేయిస్తాను కొన్ని. తర్వాత ఇప్పుడు ఇక్కడ చౌరస్తా అన్నీ ఇటే అయిపోయాయి. పోలీస్ స్టేషన్ గానీ, మండలము, బ్యాంకు తర్వాత అన్నీ ఇటే అయిపోయాయి. స్కూల్ మాత్రం అటే ఉంది. చాలా దూరం ఉంటుంది ఇక్కడ చౌరస్తాకి, స్కూల్‌కి అయితే. ఇక ఆ జ్ఞాపకాలతోనే ఇప్పుడు ఈ బ్యాంకు, మండలము ఈ ఆఫీసులన్నీ ఇటు వచ్చేసాయి. ఇక ఆ జ్ఞాపకాలతోనే మళ్ళీ మా పిల్లలకి చెప్పుకుంటూ అయితే హైదరాబాద్ అయితే ఎలా ఎంత తొందరగా వచ్చినట్టు అనిపించింది. అవన్నీ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ ఇది తిరుమల దేవుని గుట్ట ఫేమస్ మహబూబ్ నగర్‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మార్కెట్ ఉంటుంది. ఆ మార్నింగ్ టైంలో మార్కెట్‌లో అయితే చాలా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి కూరగాయలొచ్చేసి. మనకు ఇక్కడ అంత ఫ్రెష్‌గా కాకపోతే అప్పుడు తోటలల్లో దగ్గర తోటలల్లో తెచ్చి పెడతారు కాబట్టి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అక్కడ చూస్తే ఇక్కడ షాపింగ్ మాల్ అవన్నీ అటు సైడ్ ఉంటాయి. మళ్ళీ అక్కడ లోపలికెళ్తే మళ్ళీ చౌరస్తా, గడియారం చౌరస్తా అవన్నీ వస్తాయి. ఆకుల చౌరస్తా అంటారు. అవన్నీ వస్తూ ఉంటాయి అటు వెళ్ళిపోతే. ఇటు వస్తేనేమో బస్ స్టాండ్‌కి వచ్చేస్తాము. బస్ స్టాండ్ నుండే హైదరాబాద్ రోడ్‌కి రావాలి. ఇక్కడే అమ్మ మెడికల్ షాప్ ఉంటుంది. అమ్మ మందులు తీసుకునే మెడికల్ షాపు. అమ్మ అయితే దిగి మెడికల్ షాప్‌లోకి అయితే వెళ్తుంది. సరేలే అనేసి నేను కూడా వెళ్ళాను మెడికల్ షాప్ దగ్గర. ఆడనే మెడికల్ షాపు. మెడికల్‌లో అయితే అమ్మ కొన్ని టాబ్లెట్స్ అయితే తీసుకుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని దొరకనివి అయితే న్యూటాన్ అంటారు. న్యూటాన్‌లో కొన్ని తీసుకుంది అమ్మ టాబ్లెట్స్. ఇది బస్ స్టాండ్ దగ్గర. అటు సైడు రైట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఎల్లమ్మ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మామనాడులో పెద్ద టెంపుల్ అది ఎల్లమ్మ టెంపుల్. అప్పుడు చిన్నగా ఉండేది. ఇప్పుడేమో చాలా పెద్దగా కట్టారు. ఎల్లమ్మ టెంపుల్ వచ్చేసి ఇక్కడ చిన్న గుడిలాగా ఉండేది. ఇప్పుడేమో చాలా పెద్దగా కట్టారు. ఇక ఇటు సైడ్ లెఫ్ట్‌కి వెళ్ళిపోతే అన్ని లోపలికి కాలేజీలు, మళ్ళీ కోర్టు అవన్నీ రైల్వే స్టేషన్ అన్నీ ఉంటాయి ఇటు వెళ్ళిపోతే. ఇక ఇట్లా స్ట్రెయిట్‌గా ఇక్కడనేమో ఫుడ్ మార్కెట్, తర్వాత కూరగాయల మార్కెట్. అప్పుడేమో అక్కడ కూడా ఉంటుంది కూరగాయల మార్కెట్. అప్పట్లో ఇవన్నీ ఇట్లా ఫుడ్ మార్కెట్ అవి లేకపోతుండే. ఇప్పుడేమో ఇట్లా అయిపోయింది. ఇక్కడ
అక్కడ కూడా అమ్మ మందులు తీసుకుంది. అమ్మని ఫస్టు మందులు ఇప్పించి ఇక సరేలే మళ్ళీ ఇక ఏమెళ్తది ఎండ ఉంది కదా, మళ్ళీ ఆటో తీసుకోవాలి. అమ్మ ఆటో ఎక్కదు, ఒక్కొక్కసారి నడుచుకుంటూ వెళ్తానని, నడుచుకుంటూ వెళ్తే ఏమెళ్తదిలే ఎండకనేసి మేము మళ్ళీ రిటర్న్ అయ్యి అమ్మని ఎక్కించుకొని బస్ స్టాండ్ దగ్గర దింపి మళ్ళీ మేము వచ్చేసాము. చాలా బాధ అనిపించింది అమ్మని ఒక్కదాన్ని అలా ఇడిచిపెట్టి వస్తుంటే. ఊర్లో అయితేనేమో ఏమనిపించదు, అలా మధ్యలో వదిలేసాం కదా, అట్లా కొంచెం బాధ అనిపించింది మధ్యలో వదిలేసినందుకు. మధ్యలో అంటే వదిలేయలేదు, బస్ స్టాండ్ దగ్గర దింపేసి వచ్చాము మేము. అందుకే కొంచెం బాధ అనిపించింది. అయ్యో ఊరు బస్సు దొరుకుతుందా లేదా, టైం అయిపోయింది అందుకే దొరుకుతుందో లేదో అనేసి కొంచెం బాధ అనిపించింది. మా ఊరు బస్సు లేకపోతే ఇప్పుడు మేము చదువుకున్న ఊరని చెప్పాం కదా, ఆ ఊరికైతే చాలా బస్సులే ఉంటాయి. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవాలి. మా ఊరికి వచ్చేసి 7 కిలోమీటర్ ఉంటుంది అక్కడికి. మేము అప్పుడు అంతగా నడిచేవాళ్ళము. ఇక మనకి ఏముంది, మళ్ళీ మామూలుగా మనము హైదరాబాద్కి వచ్చామంటే మళ్ళీ మనకు రొటీన్ అయిపోతుంది. ఊళ్ళో వెళ్తే కొంచెం సరదాగా ఉంటుంది, కొంచెం ఊళ్ళో అందరినీ చూస్తూ ఉంటాము, కొంచెం ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది కదా ఊళ్ళో ఉంటే. వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వదిన దగ్గర అయితే చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకేమైనా చుట్టుపక్కల అందరికీ కొంచెం తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు మా వదిన దగ్గర వచ్చి ఏమైనా రాపిచ్చేది ఉంటే రాపిసుకుంటారు, ఫోన్లు చేయించేది ఉంటే ఫోన్లు చేపిస్తారు. ఇక్కడ మహబూబ్‌నగర్‌లో మయూరి పార్క్ ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్ మయూరి పార్క్. షూటింగ్లు అవి జరుగుతాయంట. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు మయూరి పార్క్, వెళ్ళే టైం లేదు. ఇక్కడ జామకాయలు అయితే చాలా బాగా అనిపించినాయి. నేనైతే జామకాయలు తీసుకున్న, మా ఇంట్లో చెట్టు ఉంది కానీ నాకు ఎక్కడన్నా జామకాయలు చూస్తే తీసుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు మన చెట్టుకు అంతగా రావట్లేదు. జామకాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకేముంది, మన హైదరాబాద్కి అయితే వచ్చేసాము. హైదరాబాద్కి వచ్చామంటే ఇక అయిపోయినట్టే. మనం ఇక సిటీ వాతావరణంలో పడ్డట్టే. మళ్ళీ మనం ఇక్కడ ఇక అక్కడ నేను పల్లీలు అవి తీసుకుందామని చూస్తే అంత మంచిగా లేవు పల్లీలు అవి. అందుకనేసి చూసుకుంటూ అయితే వచ్చాము. ఇక అయిపోయింది, మన ఇంటికి అయితే వచ్చేస్తే మళ్ళీ మన పనిలో మనం పడిపోతాము ఇక. ఎందుకంటే ఒక్కసారిగా 2 రోజులు ఉన్నామనుకోండి ఊళ్ళో, అటే ఉంటుంది ప్రాణము. అప్పుడే వెళ్ళి అప్పుడే ఒకరోజు వెళ్ళి ఒకరోజు వస్తే ఏమంత ఇది కాదు. ఒక 2 రోజులు ఊళ్ళో ఉన్నామనుకోండి, అయ్యో మళ్ళీ వచ్చేసాము హైదరాబాద్కి అనిపిస్తుంది. ఎందుకంటే ఊరు వాతావరణం వేరు. మన ఎల్బీ నగర్ చూడండి ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఎల్బీ నగర్ వచ్చేసి ఎన్ని ఫ్లైఓవర్లు అయినా ఎన్ని రోడ్లు అయినా కూడా ఆడైతే చౌరస్తలో అయితే బిజీగానే ఉంటుంది. రోడ్ వచ్చేసి అయిపోయింది. ఇక మన కాలనీకి కూడా వచ్చేసాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది, నా చిన్ననాటి జ్ఞాపకాలు. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా.